హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్ఓసి ఫామ్ ఇస్తారు కదా. ఆర్ఓసి ఫామ్లో వచ్చేసి మీకు ఫీ రింబర్స్మెంట్ ఎస్ ఉందా నో ఉందా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గైస్, ఎందుకంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో కూడా. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీకు ఈ విధంగానే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్, ఒకసారి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగానే ఆర్ఓసి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓసి ఫామ్ అంటే ఏం లేదు, రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఫీ రింబర్స్మెంట్ వచ్చిందా లేదా మరి ఏ విధంగా మీకు ఇస్తుందా అని చెక్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్ అయితే. ఇది వచ్చేసి అయితే నేనైతే 2020లో నా ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క ఆర్ఓసి ఫామ్ అనమాట. ముందుగా చూసుకున్నట్టే మీ డీటెయిల్స్ అయితే చెక్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు, అదేవిధంగా మీ కేటగిరీ కావచ్చు, అదేవిధంగా మీ జెండర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నాకైతే ఎస్ అని రావడం జరిగింది. మీకు కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే పడుతూ ఉన్నారు. అన్న మాకు ఎస్ రాలేదు నువ్వు వచ్చిందని కూడా చాలా మందికి డౌట్ ఉంది కదా, క్లారిఫై చేసుకోండి. అదేవిధంగా ఇదివరకు ఒక స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది, అన్న నాకు ఫీ రింబర్స్మెంట్ వచ్చేసి నో అని వచ్చింది మరి అని ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా చెక్అవుట్ చేసుకుని కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎస్ అని రావాలి ఫీ రింబర్స్మెంట్ అనేది కూడా. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీ పర్సెంటేజ్ ఎంత ఉంది 10th అని కూడా మనకి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకువెళ్ళారు కదా, అక్కడ మీ యొక్క ర్యాంక్ కార్డ్ వెరిఫై చేసినట్టయితే మనకి ఇక్కడ స్టేటస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మెమో కావచ్చు, అదేవిధంగా స్టడీ ప్రూఫ్స్ కావచ్చు, టీసీ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు, మీ యొక్క 10th మెమో కావచ్చు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ముందు మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్అవుట్ చేసుకోండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్నట్లయితే, మీకు సీటు వచ్చినట్లయితే మీకు ఫీ రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అప్డేట్గా మీరైతే దీనైతే చూసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. స్టూడెంట్స్, ఈ యొక్క వీడియో అయితే మీరైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో చెప్పవచ్చు, ఎందుకంటే మనకు ఫీ రీంబర్స్మెంట్ ఎస్ అని రావాలి. ఓకే, ఇది చెక్అవుట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ కూడా. అందుకే ఈ వీడియో ముందు మీకు రావడం జరిగింది. నేను చాలాసార్లు వీడియో చేద్దాం ట్రై చేశాను, కానీ నాకు ఈ యొక్క సర్టిఫికేట్ నేనైతే సెర్చ్ చేసి నా దగ్గర నాదే అనమాట. ఇది 2020లో ఎంసెట్ కౌన్సిలింగ్ అనమాట. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. మీకు సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఓసి ఫామ్ కూడా సేమ్ మీకు ఈ విధంగానే ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దగ్గర మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఓకే, చెక్అవుట్ చేసుకోండి ఈ విధంగా మీకు ఫీ రింబర్స్మెంట్ వచ్చింది కదా. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే ఇస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్ వచ్చేసి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని తెలియజేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.